హాయ్ అందరికీ. పహల్గామ్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్‌గా చూసుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ సడెన్ సర్ప్రైజ్‌గా మన ఇండియన్ టూరిస్ట్‌గా ఇన్నోసెంట్ టూరిస్ట్ పైన అటాక్ చేసి చంపేశారు. అది చాలా బాధాకరమైన విషయము. సో, ఇట్స్ నాట్ జస్ట్ అన్ అటాక్ అండి. ఇట్స్ ఎ మెసేజ్. వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలనుకున్నారు దీంతో. సో, ఒక చిన్న స్పార్క్ ఒక పెద్ద ఫైర్‌ని ఎలా క్రియేట్ చేయగలదో, ఇలా ఈ ఇన్సిడెంట్ చైన్ ఆఫ్ రియాక్షన్స్‌గా దారి తీసి ఇప్పుడు ఒక పెద్ద వార్ స్టార్ట్ అయ్యేలాగా ఉందండి. అది నేను చెప్పాలనుకున్నాను. ఇంకోటేంటంటే, ఇది ఓన్లీ అటాక్ ఆన్ హిందూసా అంటే, నా ఒపీనియన్‌లో కాదు. మీరందరూ వినింటారు. అది అక్కడ చంపేటప్పుడు టూరిస్ట్‌ని చంపేటప్పుడు మీరు హిందూనా కాదా అని చెక్ చేసి చంపడం కానీ, ఐడీ కార్డ్ కానీ, ఇంకోటి కానీ చూసి చంపారని ఉంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఇదొక ప్లాన్డ్ అటాక్ బై టెర్రరిస్ట్ అనుకుంటున్నానండి. ఎందుకంటే, యాస్ ఎ మనకి ఇండియాలో ఇంటర్నల్‌గా గొడవలు సృష్టించి, ఇండియాలో ఈ హిందూస్‌కి, ముస్లిమ్స్‌కి గొడవలు సృష్టించి, ఇండియాని వీక్ చేసి వాళ్ళు ఏదో సాధించాలనే ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. సో, ఎందుకంటే అది అదే పనిగా చేసినట్టు నాకనిపిస్తుంది. సో, నేను ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, మెయిన్‌గా ఇండియాలో చాలామంది ముస్లిం సోదరులు చాలా మంచి వాళ్ళున్నారు. నాకు కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముస్లిమ్స్‌లో. సో, మనమందరం కలిసి మనకి మనం గొడవ పడుకోకుండా, మనలో మనం పడుకోకుండా, మనం ఆలోచించి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించి, మనం పాకిస్తాన్‌ని ఎలా ఓడించాలో, లేకపోతే ఫ్యూచర్‌లో ఏదైనా ఇంకో దేశం వచ్చినా కూడా ఎలా ఓడించాలో, మనమంతా ఐకమత్యంగా ఉండి అలా ఆలోచించాలని చెప్పాలనుకున్నాను మెయిన్‌గా ఈ వీడియోలో. ఇంకొకటొచ్చేసి, ఒకవేళ నిజంగానే వార్ స్టార్ట్ అయింది. సో, యాజ్ ఏ నార్మల్ సిటిజన్, నేనొక నార్మల్ సిటిజన్‌ని, నేనొక మిలిటరీ ఆఫీసర్‌ని కాదు, మిలిటరీ కాదు. సో, యాజ్ ఎ నార్మల్ సిటిజన్ నువ్వు ఏం చేయాలి? సో, అది ఆలోచిస్తే నేనిక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. మనకి లైఫ్ సేవింగ్ రిసోర్సెస్ ఉంటాయి గదండీ! అంటే మనకి ఇప్పుడు మిలిటరీ ట్రావెల్ అవ్వాలనుకుంటే, ఒకవేళ నిజంగా వార్ స్టార్ట్ అయితే మిలిటరీ ట్రావెల్ అవ్వడానికి రోడ్స్ కానీ, హైవేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ కానీ, ఆయిల్ కానీ, ఇవన్నీ అవసరం కదండీ! ఇవన్నీ నీ ప్రాంతంలో నువ్వు కాపాడుకో. అలానే ఎవరి ప్రాంతంలో వాళ్ళు యాజ్ ఎ నార్మల్ సిటిజన్‌గా మనకి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనలోనే మనకు తెలియని దొంగ వాళ్ళుంటారండి. సో, వెళ్లి ఒక బ్రిడ్జ్ పగలగొట్టేసారనుకోండి, అప్పుడు ఎలా ట్రావెల్ అయితారు మిలిటరీ వాళ్ళు గానీ, ఏదైనా అవసరం వస్తే ట్రావెల్ అవ్వడానికి కానీ, ఏదైనా వార్‌లో చాలా ఇబ్బంది గదండీ! సో, నువ్వు ఇక్కడ హీరో అవ్వాలనుకున్నావంటే ఫస్ట్ నీ ప్రాంతాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంటే నీ దగ్గర ఉన్న వనరులని నువ్వు కాపాడుకోవాలి. అదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని. సో, మనం పబ్‌జీలో లాగా, లేకపోతే ఇంకో గేమ్స్‌లో లాగా మనం చూసినందుకు గన్‌లు చూసాం, బాంబులు చూసాము అని చెప్పేసి, దాని గురించి ఐడియా ఉందని చెప్పేసి మనము, నాకు మోడీ గారు నాకు అవి ఇవ్వండి, నేను పోయి వాడినేసేస్తా, వీడినేసేస్తాను అంటే కాదండి. ఎందుకంటే దానికి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ వెపన్స్‌ని యూజ్ చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి. లేకపోతే ఆ వెపన్స్ వల్ల నీకే నష్టమో, లేకపోతే నీ పక్కనోళ్ళకి కూడా నష్టమండి. దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయాలి కదా! సో, మనకి మనం చేయాల్సిన పని ఇది. అండ్ ఇంకోటి, నిజంగానే వార్ స్టార్ట్ అయినా గూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ వెరీ స్కిల్డ్ అండ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ఆర్మీస్‌లో ఒకటి. ఓకే. సో, వరల్డ్‌లోనే. ఓకే. సో, పాకిస్తాన్ ఆర్మీకి ప్రెజెంట్ రిసోర్సెస్ లేవు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఎకానమీ డౌన్‌లో ఉంది. సో, వాళ్ళకి రిసోర్సెస్ కానీ, వాళ్ళ ఏరోప్లేన్స్, ఫైటర్ జెట్స్‌కి, ఫ్యూయల్‌కి కూడా నాకు తెలిసి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నాయో లేదో. సో, వాళ్ళు ఇలాంటి టైంలో వార్ గెలవడం అనేది చాలా కష్టం. సో, ఇంకోటేంటంటే, ఇక్కడ ఎవరైనా టూరిజం ప్లాన్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సో, ఫస్ట్ మీరు వెతకండి. సో, ఇండియాకి హెల్ప్‌ఫుల్‌గా ఉండే కంట్రీస్ ఏంటి? రష్యా ఎప్పటినుంచో సపోర్ట్ ఉంది. ఇప్పుడు చాలా కంట్రీస్ సపోర్ట్ ఇస్తున్నాయి. సో, టూరిజం ప్లాన్ చేసినా కూడా మీరు అలాంటి కంట్రీస్‌ని విజిట్ చేయడం మంచిది. లేదు అంటే, ఇప్పుడు పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఎగ్జాంపుల్‌గా టర్కీ తీసుకుందాం. పాకిస్తాన్‌కి సపోర్ట్ ఉంది. సో, కొన్ని కంట్రీస్ పాకిస్తాన్‌కి కూడా సపోర్ట్ ఎళ్తాయి. అది కన్ఫర్మ్. సో, అలాంటి కంట్రీస్‌కి మీరు గాని ఏవన్నా ప్లాన్స్ ఉన్నా, టూరిజం ఏవన్నా ఉన్నా గూడా క్యాన్సిల్ చేసుకోండి. సో, ఓకే. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఫ్యూ పాయింట్స్ ఇవండి ఒక స్మాల్ వీడియోలో. సో, మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు కూడా మీ ఐడియాస్‌ని మీరు ఏమనుకుంటున్నారు? అండ్ నేను చెప్పిన దానికి మీరేమనుకుంటున్నారో మీరందరూ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ అన్ని చూస్తాను. సో, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. ఓకే. థాంక్స్ ఎవ్రీవన్. జై హింద్.